హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే, ఈజీగా అయిపోయే వంకాయ బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి స్కూల్‌కి టైం అయినప్పుడు త్వరగా చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. కుక్కర్‌లో వేసుకుంటే త్వరగా అయిపోతుంది. టైం కూడా సేవ్ అయిపోతుంది. అందుకోసం మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసి అంతా కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకుంటే చిక్కటి గ్రేవీ వస్తుంది. నువ్వుల పొడి వేసి మొత్తం ఒకసారి కలపడి ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసి లాస్ట్‌లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని వాటర్ వేసి అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకొని సిమ్లోనే ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ.